హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు నాకు వీక్ ఆఫ్ కూడా ఉంది. సో ఆడ్ వీక్ ఆఫ్. నార్మల్గా సాటర్డే సండేస్ ముందు ఉండింది. ఇప్పుడు వాళ్ళు రొటేషనల్ ఆఫ్ ఇచ్చేసారు నాకు. సో ఈరోజు నాకు ఆఫ్ ఉంది. సో మార్నింగ్ నుంచి ఇంకా మా ఆయన కోసం వెయిట్ చేసి ఇప్పుడే వచ్చారు తను. అంటే లైక్ 1 hour బిఫోర్ వచ్చారు. ఇంకా నేను ఈ హెయిర్ స్టైల్ ట్రై చేసే లేట్ అయిపోయింది. సో ఇలా రెడీ అయిపోయానండి. కంఫర్ట్ జోన్ ఉండాలి కదా, యూనో. ఇంకా క్లోతింగ్ అన్నీ చూసుకోవాలి, టైటింగ్ అవన్నీ వేసుకునేకి లేదు కాబట్టి సో ఇలా ఈ గెటప్లో వచ్చేసా. సో ఫైనలీ మేమైతే బయటికి వెళ్తున్నాము. బెంగళూరులోనే విరాట్ కోహ్లీది ఒక రెస్టారెంట్ ఉంది, 18 అని చెప్పి. నాకు కూడా రీసెంట్గా తెలిసింది దాని గురించి. సో ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి మీకోసం అదే పని వెళ్తున్నాను నేను. సో వెళ్దామా? ఇప్పుడైతే మనం చర్చ్ స్ట్రీట్లో ఉన్నామండి. ఈ సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత మనకు ఎంజీ రోడ్ వస్తుంది కదా. సో ఆ ఎంజీ రోడ్ సిగ్నల్లోనే మనకి టోనిక్ అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. నేను చూపిస్తాను మీకు అది కూడా. సో ఆ బిల్డింగ్ పైనే ఉందన్నమాట 18. సో మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాం ఫస్ట్లో, కానీ మళ్ళీ మేము డైరెక్షన్స్ చూసుకొని మరీ వెనక్కి వచ్చామన్నమాట. సో ఇంకా ఇప్పుడే వ్యాలిడ్ పార్కింగ్ కోసం అని చెప్పి పార్క్ చేస్తున్నాము. गाड़ी में रखने से अच्छा है। क्या अम्ब्रेला दे दो गाड़ी में। आज तुम ना कवर करती हूँ. First floor, right? Six. One coming is on 6 floor. तो टॉप फ्लोर में फर्स्ट फ्लोर कैसा होगा? సో రీచ్ అయిపోయామండి మేము. 6th ఫ్లోర్లో ఉందంట. టోనిక్ అని చెప్పి బయట పెద్ద బిల్డింగ్ ఉంది. సో మేము కన్ఫ్యూజ్ అయిపోయాం యాక్చువల్లీ. నేను కూడా మర్చిపోయా అడ్రస్. సో పైన 6th ఫ్లోర్లో ఉంది. ఫుల్ వర్షం బయట. చూడాలి ఎలా ఉంటుంది లోపల ఎక్స్పీరియన్స్. అండ్ వెయిట్. హాయ్. Yeah, 2. Yeah. Any special place here? Yeah, it's on the top, but it's not. Yeah, it's raining, right? Yeah, I think it's somewhere. You want to sit on rooftop or how? It's raining, yeah. Yeah, sure. సో వీళ్ళు ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టారండి. దిస్ వన్. సో ఐవ్ జస్ట్ స్కాన్ దిస్. వీళ్ళ డైనింగ్ మెనూ కూడా ఉంది. వాటర్? యా, రెగ్యులర్ బాటిల్. యా, సో ఇక్కడ గెస్ట్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. సో ఐ జస్ట్ ఎంటర్ మై నేమ్, మై హబ్బీస్ నేమ్. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత జస్ట్ నేమ్ అండ్ క్యా ఎంటర్ కరీ థీ, నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇలా మెనూ ఓపెన్ అయ్యింది. సో యా, సో ఐ జస్ట్ ఓపెన్ ఫుడ్ మెనూ. మేము అక్కడ వెయిటర్ని అడిగాము ఏదైనా మంచి సిగ్నేచర్ స్టైల్ డిష్ ఏదైనా ఉందా, అంటే 18 స్పెషల్ ఏదైనా ఉందా అని అడిగితే తను సజెస్ట్ చేసినవే మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ బయట కూడా కూర్చోడానికి ఉంది, బట్ మేము అడిగామన్నమాట ఎక్కడ మంచి ప్లేస్ కూర్చోడానికి. అంటే వాళ్ళు ఇట్లా లోపల చూపించారు. సో వీ చోస్ కార్నర్ ప్లేస్. ఎంతనా లవర్స్ కదా. సో మంచి మ్యూజిక్, మంచి వెదర్, నాకైతే బాగా నచ్చిందండి. లైక్ అంతా ఆ మూడీనెస్, లేజినెస్ అంతా ఎగిరిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ. ఇంకా ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. పిజ్జా చెప్పాం కదా.
స్టార్టర్ అండ్ మెయిన్ కోర్స్ చెప్పామన్నమాట. సో ట్రై చేయాలి. వెయిటింగ్ ఫర్ ఫుడ్ అండ్ ఫొటోస్ కూడా బాగా వచ్చాయి నాకు ఇక్కడ. ఐ పోస్ట్ ఇట్ ఆన్ యూ. యాక్చువల్లీ మా ఆయన బాగా పాయింట్ ఇచ్చాడు నాకు. ఎవరైనా బెంగళూరులో లవర్స్ ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్. ఇంకా రూఫ్ టాప్ ఉందంట, కానీ బయట వర్షం కదా, మీరు చూసారు కదా ఆల్రెడీ. సో వర్షం వల్ల మేము పోలేకపోయాం, కానీ ఐ స్టిల్ కవర్ దాట్ ఆల్సో. వెళ్ళి ఒకసారి తీసుకుంటా ఆ వీడియో కూడా. సో యా, చూపించు ఒకసారి ఎలా ఉందో పక్కనంతా. I'll just cut it. I'll try. See, నేను బేసికలీ చేతితో తింటా. ఇలా అంతా రికార్డ్ చేస్తే ఎట్లా? లైక్ కంప్లీట్లీ దేశీ. Try. It's good. Some ఓకే చాలు. 1 2 3. I'm already handling 3. 1 2. Behind the camera 3 2. ఫుడ్ అయితే బాగుంది, నిజంగా బాగుంది. రూఫ్ టాప్ లో ఉన్నాం. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, టోటల్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి 1 లో. సో ఇది టాప్ మోస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ యాక్చువల్లీ సెటప్ ఉంది, వీళ్ళంతా కవర్ చేసేసారు జస్ట్ బికాజ్ వర్షం పడింది కాబట్టి. ఆ బ్యాడ్ లక్ ఏం చేయాలండి, సో సారీ. నేను ట్రై చేసా మంచిగా చూపిద్దామని చెప్పి, కానీ సో అక్కడ చూడండి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్ని నాకు చాలా నచ్చింది. ఈవెన్ ఫుడ్ కూడా లైక్ రియలీ సాటిస్ఫైడ్, నిజం చెప్తున్నా. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా యూబీ టవర్స్, కింగ్ ఫిషర్ టవర్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇట్స్ లైక్ అమేజింగ్, చాలా బాగుంది వ్యూ కూడా. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ స్టెప్స్ దిగితే దిస్ ఇస్ లైక్ సెకండ్ మోస్ట్ రూఫ్ టాప్ అనమాట. ఇది వ్యూ. దిస్ ఇస్ గుడ్, చాలా బాగుంది. ఇది ఇప్పుడు వెళ్ళేది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ ఐ థింక్ బ్రూవరీ ఉంది.
brew kind of pubni bar something. I'm not much into liquor, alcohol and all. సో ఇంకా ఇది అయితే పర్ఫెక్ట్ డైనింగ్ అనమాట. వెరీ క్యూట్ డైనింగ్, చాలా బాగుంది. థీమ్ కూడా దిస్ ఫేడెడ్ పింక్ అండ్ టర్కిష్ బ్లూ, చాలా బాగుంది. లుక్ అట్ ద డెకార్. నో, విరాట్ కోహ్లీ హాస్ అ గుడ్ టేస్ట్ రియలీ. ఇక్కడ కైండ్ ఆఫ్ ఓపెన్ స్పేస్లో క్యాజువల్ ఫ్రెండ్స్ మీట్ అవ్వచ్చు. సో వీఆర్ గోయింగ్ హోమ్ ఫైనలీ. నాకైతే ఈ రెస్టారెంట్ నిజంగా ఇయా తర్వాత కాదు, ఇయా అండ్ ఇది నాకు రెండు అలానే అనిపించాయి. చాలా ఎక్సలెంట్ ఆంబియన్స్. అండ్ ఇయా కంటే ఇక్కడ ఏం స్పెషల్ అంటే ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ టోటలీ వర్త్ ఇట్. ఆంబియన్స్ కోసం అండ్ ఫుడ్ కోసం బోత్ రెండిటి కోసం కూడా రావచ్చు. చాలా నచ్చింది నాకు. అండ్ విరాట్ కోహ్లీకి మంచి టేస్ట్ ఉంది నిజంగా చెప్పాలంటే. ఇంటీరియర్స్, డెకార్స్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ పర్ఫెక్ట్. మేము బయటకు వచ్చేసాం ఫైనలీ. ఇంకా మా కార్ వాలెట్కి ఇచ్చాం కదా, సో వెయిట్ చేస్తున్నాం వాళ్ళు తెచ్చే వరకు. ఇంకా వర్షం పడుతూనే ఉంది అండి. బట్ వర్షం పడడం కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనుకుంటా. సో మా డేట్ నైట్ చాలా బాగా నడిచింది. దిస్ వాజ్ రియలీ అ గుడ్ డేట్ నైట్. క్రాకర్స్ కూడా. మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి. సో మీకు ఈ వ్లాగ్ అంతా ఎలా అనిపించింది, 18 రెస్టారెంట్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో నాకు ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా తక్కువ ఉన్నారండి సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వ్లాగ్స్ పెడతాను. సో ఈ వ్లాగ్ మీకు ఐ థింక్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో యా, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టీవీ అది. See you in the next vlog. Bye bye. Take care.